హాయ్, అందరూ ఏం చేస్తున్నారు? ఇవాళ మై హోమ్ కిచెన్లో నేను చేయబోయే రెసిపీ వెజ్ బిర్యానీ, సోయా బాల్స్ కర్రీ, పెరుగు చట్నీ. ఎట్లా ఉంది బిర్యానీ? చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా బిర్యానీ అంటే బిర్యానీ రైస్తోనే చేయాల్సి అవసరం, మామూలు రైస్తో కూడా చేయొచ్చు. ఈసారి మామూలు రైస్తో చేసాయి, చూడండి ఎట్లా ఉందో. వేడి వేడి బిర్యానీ, పెరుగు చట్నీ, సోయా బాల్స్ కర్రీ ఎమ్మీగా ఉంటుంది తింటుంటే. కాలుతుంది, బాగా వేడివేడిగా ఉంది. ప్రాసెస్లోకి వెళ్దాము. ఆయిల్ హీట్ ఎక్కింది. దాంట్లో బిర్యానీ సామాన్లు, షాజీరా, లవంగలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, జాపత్రి, బిర్యానీ ఆకు, రెండేమో యాలక్కాయలు వేసుకోవాలి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి, లవంగలు, దాల్చిన చెక్క పేస్టు, క్యారెట్, బీన్స్, బీట్రూట్, ఆలు, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. తాలింపు వేగింది, దీంట్లో జీడిపప్పు వేసాను. కొంచెం నెయ్యి వేసుకున్నాము. నెయ్యి వేసుకుంటే టేస్ట్ వస్తుంది, బాగుంటుంది బిర్యానీ. ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో క్యారెట్, బీట్రూట్ అవన్నీ వేద్దాము. బీట్రూట్ ఒక కాయ వేసుకున్నాం. బీట్రూట్ మీడియం సైజ్ కాయ, ఒక కాయ. 3 ఆలూస్ ఇట్లా ముక్కలు చేసుకోవాలి. క్యారెట్లో ఒక 2 క్యారెట్స్, ఒక 10 బీన్స్ దాకా కట్ చేసుకోవాలి ఈ సైజులో. బీన్స్, క్యారెట్, బీట్రూట్, ఆలు. వెజ్ బిర్యానీ అన్ని రకాలు వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ కూడా వేసుకుందాము. ఉల్లిపాయ, పచ్చిమిర్చి. పుదీనా కూడా వేసుకుందాం, కొంచెం పుదీనా. మీడియం ఫ్లేమ్లో పెట్టి అట్లా వేయించుకుంటూ ఉండాలి. హైలో పెట్టి చేయకూడదు, మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లో ఉంటేనే మంచిగా ఉడుకుతాయి అవన్నీ. ఇప్పుడు దీంట్లో అల్లం, వెల్లుల్లి, గసగసాలు, లవంగలు, దాల్చిన చెక్క, కొబ్బరి పేస్ట్.
కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. అడుగులు అంటుకోకుండా తిప్పుతూ ఉండాలి. ఒక 5 minutes ఇట్లా ఉడకనిద్దాం మళ్ళీ. ఇప్పుడు దీంట్లో సాల్టు, పసుపు, కారం వేసుకుందాము. ఒక 3 స్పూన్లు సాల్టు, ఒక 1/2 స్పూన్ పసుపు, ఇదంతా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 స్పూన్ కారం కూడా వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. కారం ఎక్కువ వేసుకోకూడదు, 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకుందాము. 1 గ్లాసు బియ్యం అనుకో, 1.5 గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. నేను 3 గ్లాసులు బియ్యం కాబట్టి 4.5 గ్లాసులు వాటరు, అంటే 3 లోటాలు నీళ్ళు పోస్తున్నా. కొత్తిమీర వేసాం కదంటే కొద్దిగా. ఈ వాటర్ మరిగేదాకా ఉండి, మరిగాక అప్పుడు దాంట్లో రైస్ వేసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ మరగాలి. మరుగుతున్నాయి. ఇప్పుడు దీంట్లో రైస్ వేసుకోవాలి. దీంట్లో బాగా మరుగుతుంది కాబట్టి ఈ టైంలో రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకుందాము. ఈ విధంగా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బీన్స్ అవి కూడా మొత్తం అన్నీ విటమిన్స్, బీన్స్, క్యారెట్, బీట్రూట్ పిల్లలకు కూడా హెల్త్కి కూడా మంచిదే. సోయా బాల్స్ కర్రీ కూడా మంచిదే హెల్త్కి, ఇష్టంగా తింటారు ఈ విధంగా చేస్తే. మసాలా కూడా ఎక్కువ వేయం కాబట్టి టేస్ట్ ఉంటుంది, పిల్లలకు కూడా ఏం తేడా చేయదు. ఒకసారి బియ్యం వేసాక ఇట్లా తిప్పుకోవాలి. ఒకసారి మొత్తం కలయి తిప్పుకొని పూర్తి కొంచెం మరిగేదాకా ఉంచి సిమ్లో పెట్టేసి మూత పెట్టేయాలి. స్లోగా ఉడికిద్ది. అప్పుడు మీడియం ఫ్లేమ్, లో ఫ్లేమ్లో ఉడితేనే బాగుంటుంది బిర్యానీ అనేది.
చూడండి ఎట్లా ఉంది, కలర్ఫుల్గా ఉంది చూడడానికి బిర్యానీ. ఇట్లా చూస్తే పిల్లలు కూడా ఇష్టపడతారు తింటాకి. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా తిప్పి కొత్తిమీర వేసుకుంటే రైస్ రెడీ అయిపోయినట్టే. బిర్యానీ రెడీ అయిపోయినట్టే, వెజ్ బిర్యానీ. ఎట్లా ఉంది వెజ్ బిర్యానీ? రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా చేసుకుంటే. వేడి వేడి బిర్యానీ. సోయా బల్స్ కర్రీ, పెరుగు చట్నీ తింటే ఎమ్మీగా ఉంటుంది. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా చేసి మీరు కూడా ఎట్లా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ సోయా బాల్స్ కర్రీ కూడా చేశాను, వీడియో తీసాను, అది కూడా విడిగా పెడతాను. ఎట్లా చేసానో పెడతాను చూడండి. రైతా ఎట్లా ఉంది? చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆ బిర్యానీ. రైతా కలుపుకొని తింటే చిక్కటి రైతా. కాలుతుంది, వేడిగా ఉంది. చికెన్ కూర కూడా బంద్ అంత టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.